మనం ఒక్కసారి మన సమాజాన్ని పరిశీలన చేశామనుకోండి, ప్రస్తుతం ఈ రోజుల్లో మన యొక్క సంస్కృతి అని చాలామంది, అలాగే కాలం మారిపోతూ ఉంది కదండి అని మరికొంతమంది, ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలి లేకపోతే వ్యాపారం చేయాలి అని మరికొంతమంది, ఇలా అనేక రకాల కారణాలు చెబుతూ ఏవైతే సరిహద్దులు ఇస్లాం మనకు నేర్పించిందో ఉంచిందో, ఏదైతే మనకు ఒక బౌండరీని నియమించడం జరిగిందో దానిని ఆ హద్దులు దాటి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళిపోతామో, ఇస్లాం యొక్క షరియత్ను దాటి, అప్పుడు అనేక రకాల ఉపద్రవాలని చవి చూడవలసి వస్తుంది. దాని కారణంగానే మనం చూస్తున్నాము, ప్రపంచంలో ఎక్కడ చూసినా అశ్లీలం కనబడుతుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా సమాజంలో 4 పక్కల ఏమవుతుంది అంటే మనకు అశ్లీలం కనబడుతుంది, అనైతికత కనబడుతూ ఉంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒక కారణాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, సమాజంలో ఈ అశ్లీలం పెరగడానికి కానీ లేకపోతే ఈ ప్రేమ వివాహాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటి అంటే, కాస్తో కూస్తో పర్వాలేదులే అండి, మనం కొంతమందిని కాస్త రక్షింపబడవచ్చు అనే ఆలోచనలో కూడా, అనే సమయంలో కూడా ఈ సోషల్ మీడియా అనేది వచ్చేసి పూర్తిగా నాశనం చేసేసింది మన సమాజాన్ని. ఎందుకని అంటే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత సునాయాసంగా ఫేస్బుక్లో మరియు ఇన్స్టాగ్రామ్లో స్నేహితులుగా చేసుకోవడము, ఫ్రెండ్స్గా చేసుకోవడము, వారితో గంటలు గంటలు వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఎలా తయారైపోయింది అంటే, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని అదుపులో పెట్టలేనటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదు మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, స్నేహం ఎవరితో చేస్తున్నారు, అది చదువుల కోసమా లేకపోతే ఇంకేదైనా వేరే విషయం కోసమా అనే అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలి అంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి సోదరులారా, సోదరిమల్లారా. ఈ విషయము ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కేవలము నవయువకుల్లోనే మాత్రమే కాదు, అంటే టీనేజ్లో ఉన్నటువంటి యువకులు యువతుల్లో మాత్రమే ఈ ప్రేమ గురించి లేకపోతే దీనికి సంబంధించిన విషయం కాదు. ఇది అంతకంటే ఎక్కువ వయసు వారు, అంతకంటే తక్కువ వయసు వారిని కూడా వదలటం లేదు. ఎందుకని? ఈ ప్రేమ అనేది ఒక మత్తు పదార్థం లాంటిది, ఒక రోగం లాంటిది. ఇది ఒకవేళ మన మనసుల్లో కానీ మన యొక్క మెదడుల్లో కానీ ఉంది అంటే, ఇది పూర్తిగా మనల్ని విచ్ఛిన్నం చేసేస్తూ ఉంటుంది, పూర్తిగా విచ్ఛిన్నం చేసేస్తుంటుంది. ఇది వదలదు, పూర్తిగా లోపల మనల్ని నాశనం చేసేస్తూ ఉంటుంది. ఈ మధ్యన మనం చూసాం, గత వారము పేపర్లో వచ్చినటువంటి సంఘటన. అదేమిటి? విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఇద్దరు. ఒక బాలుడి వయసు 13 సంవత్సరాలు, బాలిక వయసు 14 సంవత్సరాలు. ఇంట్లో తండ్రి యొక్క ఒక ఫోన్ని మరియు 10,000 రూపాయలు తీసుకొని ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ ఇల్లు అద్దె కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొని విజయవాడలో వదలడం జరిగింది. అల్లాహ్ అక్బర్. ఇది ఎలాంటి విషయమో చూడండి. ఇంకా వీరు యవ్వనంలోనికి వెన్నలేదు. వారిపై కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంత పడిపోయింది అంటే, వారు వయసు రాకుండానే ముందే పరిపక్వతలోకి వచ్చేస్తూ ఉన్నారు. యవ్వనంలో చేయవలసిన పనులున్నాయో అవి ముందే చేసేస్తూ ఉన్నారు. అలాగే మనం సమాజాన్ని పరిశీలన చేశామనుకోండి, పెళ్ళైనటువంటి స్త్రీలు పురుషులు కూడా ఈ వలలో పడిపోయి తమ కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమైనా అంటే దానికి ప్రేమ అని పేరు పెడుతున్నారు. ఇది పూర్తిగా ఆకర్షణ తప్ప, తమ కోరికలను తీర్చుకోవాలి అనే ఆలోచన తప్ప ఇంకా ఏమీ లేదు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. మా తరక్తు బాది ఫిత్నతన్ అజర్ర అలర్ రిజాలి మినన్ నిసాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, నేను నా తరువాత స్త్రీల కంటే పురుషులకి అతి పెద్ద ఫిత్నాని, అతి పెద్ద ఉపద్రవాన్ని మరి దేన్ని కూడా ఉంచలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నేను నా తర్వాత
పురుషుల కోసం పొంచి ఉన్న పెద్ద ఉపద్రవం ఏదైనా ఉంది అంటే అది స్త్రీలు అని తెలియజేశారు. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసే విషయం ఏమిటి అంటే స్త్రీల ద్వారా పురుషులకి ఉపద్రవం, పురుషుల ద్వారా స్త్రీలకి ఉపద్రవం పొంచి ఉంది. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోవాలి.